మే 21 దేవుని పట్ల యథార్థమైన సేవ. కొన్నిసార్లు దేవుడు కష్టతరమైన సేవలో మరియు తీవ్రమైన శోధనలలో మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. తద్వారా మన విశ్వాస్యత మరియు ధైర్యం ద్వారా ఆయన సాతానుపై విజయం సాధిస్తాడు. రోమా సైన్యాధ్యక్షుడైన పాంపే ఒకసారి ఇలా గర్వంగా చెప్పుకున్నాడు, తాను తల ఊపితే చాలు తన సైనికులు నెట్ట నిలువుగా ఉన్న కొండ బండలపైకి మోకాళ్ల మీద ప్రాకుతూ ఎక్కుతారని, పైనుండి శత్రువులు వారిని పడదోస్తున్నా వారు వెనకడుగు వేయరని అన్నాడు. దేవుడు మన నుండి ఆశించే నమ్మకత్వం కూడా ఇటువంటిదే. ఆయన తన సేవకుల ప్రాణాల విషయంలో ఎన్నడూ అజాగ్రత్తగా ఉండడు. కానీ కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచి మన స్వామి భక్తిని పరీక్షిస్తాడు. మన సహనం ద్వారా అపవాదిని ఓడించడమే ఆయన ఉద్దేశం. యోబు దేవుని సేవ చేస్తున్నది కేవలం దేవుడి ఇచ్చే ఆశీర్వాదాల కోసమేనని, అతడు దేవుని కంటే తన స్వార్థాన్నే ప్రేమిస్తున్నాడని సాతాను నిస్సిగ్గుగా ఆరోపించిన సందర్భం మీకు గుర్తే ఉండవచ్చు. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. యోబు 1:9. దేవుడు తన ఆశీర్వాదాలను తీసేస్తే యోబు శ్రమను భరించలేక దేవుని ముఖం ముందే ఆయన్ని శపిస్తాడని వాడు సవాలు చేశాడు. అందుకు దేవుడు అపవాదిని అనుమతించాడు. ఫలితం ఏమైంది? శ్రమల్లో కూడా యోబు స్థిరంగా నిలబడ్డాడు. అప్పుడు దేవుడు సాతానుతో గర్వంగా ఇలా అన్నాడు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యోబు 2:3. అంటే దేవుడు ఇలా చెప్పాడు, చూసావా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నన్ను సేవించేవారు నాకు ఉన్నారు. వారు దేన్ని పట్టుకోలేని స్థితిలో దేనిని పట్టుకోలేని స్థితిలో కూడా నా పట్ల తమ తీర్మానాన్ని పట్టుకుని ఉంటారు. నీవు యోబు ఆస్తిని, సేవకులను, పిల్లలను తీసివేసినా అతడు తన స్థానాన్ని వదలలేదు. నీవు అతని సంకల్పాన్ని కానీ అతని యథార్థతను కానీ లొంగ తీసుకోలేకపోయావు. ఆయుధాలు సమృద్ధిగా ఉన్న ఒక కోట శత్రువుల చేతిలోకి వెళ్ళడం దాన్ని కాపాడే సైనికులకు అవమానకరం. ఆత్మీయంగా చూస్తే అపవాదిని ప్రతి మలుపులో ఎదిరించడానికి అవసరమైన పూర్తి శక్తిని దేవుడు క్రీస్తునందు తన సైనికులకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అంతటి సామర్థ్యం ఉండి కూడా ఓడిపోవడం మరింత అవమానకరం. శరీర సుఖాన్ని లేదా లాభాన్ని ఇచ్చే శోధనకు లోక సంబంధమైన వ్యక్తి అనగా మారు మనస్సు పొందని వారు సులువుగా లొంగిపోవడంలో ఆశ్చర్యం లేదు. అపవాది దాడిని ఎదుర్కొనే కవచం క్రీస్తు లేని వారికి ఉండదు. వారికి ప్రభు ఇచ్చే మాధుర్యం తెలియదు. కాబట్టి మంచి ఆహారం దొరకని వాడు చెత్తను తిన్నట్లే వారు అపవాది బల్ల వద్ద కూర్చోవడం సహజమే.